అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్ నారాయణగూడలో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఇప్పుడు మనం కరోనా వైరస్ యొక్క న్యూ స్ట్రెయిన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కామన్ డౌట్స్ దీని గురించి ఏంటంటే, ఇది ఎక్కడొచ్చింది, దీనివల్ల మనకున్న డేంజర్ ఏంటి, ఇది ఇండియాకు వచ్చిందా, వస్తే మనందరికీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే దానివల్ల వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా నార్మల్గా ఉండే కోవిడ్ కంటే అనేది కామన్ క్వశ్చన్స్. ఇప్పుడు అందరి మైండ్లో ఈ క్వశ్చన్సే ఉన్నాయి. సో దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడదాము. దాని తర్వాత ఫ్యూ అదర్ పాయింట్స్ లైక్ వ్యాక్సిన్ అండ్ అదర్ కామన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు కరోనా, లైక్ పిల్లల్లో కరోనా గురించి, దాని తర్వాత ప్రెగ్నెన్సీలో కరోనా గురించి, అండ్ పెద్దవాళ్ళకి దాంట్లో ఏం స్టేజెస్ ఉన్నాయి, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి, సిటీ స్కాన్ అవసరమా, ఎప్పుడు చేయించుకోవాలి, అవసరమైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అది నెగిటివ్ వచ్చినా కానీ కోవిడ్ ఉండొచ్చా, ఇవన్నీ చాలా కామన్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఈ కొత్త వైరస్ గురించి మాట్లాడదాం. ఇది సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ అండ్ లండన్. రోజు వస్తూనే ఉన్నాయి కోవిడ్ కేసెస్. కొన్ని నెలల నుంచి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో వస్తూ ఉన్నాయి. కానీ గత 3-4 నెలలుగా వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్ట్రెయిన్ కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఒక మెయిన్ స్ట్రెయిన్ నుంచి సపోజ్ 100 కేసెస్లో 70 కేసెస్ వస్తే, ఇప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్ నుంచి ఆల్మోస్ట్ 70 to 80 కేసెస్ వస్తున్నాయి. అండ్ కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు అదే ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సివియారిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉందనేది వాళ్ళు చెప్పేదన్నమాట యూకే నుంచి. అదే కాకుండా యంగర్ ఏజ్ గ్రూప్స్ లైక్ 20 years 30 years వాళ్ళు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ కొత్త స్ట్రెయిన్తో అనేది. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఇప్పుడు అది సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ అండ్ లండన్లో బాగా ప్రివలెంట్గా ఉంది, అంటే ఎక్కువగా ఉంది. దానివల్ల మనకు తెలుసు లాక్డౌన్ విధించారు వాళ్ళు, అంటే టెంపరీ లాక్డౌన్. మీన్ వైల్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఈ స్ట్రెయిన్ యొక్క సివియారిటీ ఎలా ఉంది, నిజంగానే నార్మల్గా ఉన్న కరోనా వైరస్ కంటే ఇది ఎక్కువ డేంజరసా, లేదా దానిలాగానే ఈక్వల్గా ఉందా, దీని కాంప్లికేషన్స్ కానీ మోర్టాలిటీ అంటే డెత్ కానీ ఇంతకుముందు దానిలాగానే ఉంది అంటే కూడా కొంచెం రిలాక్స్ చేసే అవకాశం ఉంది. అదే కాకుండా అన్ని కంట్రీస్ కూడా బార్డర్స్ అన్నీ క్లోజ్ చేశారు, యూకే అండ్ అదే సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ నుంచి. బికాజ్ అక్కడ కేసెస్ ఉన్నాయి కాబట్టి అదర్ కంట్రీస్ డోంట్ వాంట్ ద సేమ్ స్ట్రెయిన్ టు కమ్ ఇన్ టు దేర్ కంట్రీ. కానీ ఈరోజు రీసెంట్గా తెలిసిందంటే ఫ్రాన్స్లో ఒక కేసు సేమ్ స్ట్రెయిన్ నుంచి డిటెక్ట్ అయింది అని. దట్ మీన్స్ ఫ్రాన్స్లో కూడా స్ప్రెడ్ అయింది అని. సో స్లోగా ఇది అందరూ కోవిడ్ లేకపోతే కరోనా 2.0 అంటున్నారు, 2 సెకండ్ వర్షన్. సో దట్ ఈజ్ హౌ అందరూ అంటున్నారు. లెట్ us see దీనివల్ల ఎట్లాంటిది వస్తుందో. ఇండియాలో అయితే చాలామంది వచ్చారు యూకే నుంచి, చాలామందికి పాజిటివ్ వచ్చింది. బట్ ఇంకా ఈ స్ట్రెయిన్ వల్ల వచ్చిందా రాలేదా అనేది మన CCMB అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని, దానికి పంపించారు రీసెర్చ్ కోసం. సో దాంట్లో వాళ్ళు చూస్తారనమాట, జీనోమ్ అంతా చూసి కొత్త స్ట్రెయినా లేకపోతే ఇది పాతదేనా వాళ్ళకు ఉన్నది అనేది వాళ్ళు కనిపెట్టి మనకి చెప్తారు. అది 2-3 రోజుల్లో మనకు తెలుస్తుంది మన దేశంలో పరిస్థితి ఏంటనేది. సో ఇదేంటంటే ఒక 20 మ్యూటేషన్స్ ఉన్నాయన్నమాట. ఉన్న వైరస్ స్ట్రెయిన్లో మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి. అసలు మ్యూటేషన్ అంటే ఏంటి, అది మీకు అర్థమయ్యేలా తెలియాలంటే అప్డేట్ అనుకోండి, ఒక అప్డేట్ లాగా. వైరస్ కూడా దాన్ని మల్టిప్లై అయ్యే కొద్దీ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి అప్డేటే ఇది ఒకటి అనమాట. సో దీనికి కొంచెం వేరే నార్మల్ ఫస్ట్ వచ్చిన స్ట్రెయిన్ కంటే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే, మీకు ఒక ట్రైన్ ఉందనుకోండి, చాలా మల్టిపుల్ బోగీలు ఉంటాయి కదా. గూడ్స్ ట్రైన్ తీసుకుంటే ఒక 50 బోగీలు ఉంటాయి అనుకోండి. ఒక్కొక్క బోగి మనకి DNA అనుకుందాం, ఒక ట్రైన్ అంతా కూడా DNAలో ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి అనమాట, అంటే బోగీల్లాగా. సో ఒక బోగి అనేది మార్చి ఇంకో బోగి పెట్టినట్టు, అంటే డిఫరెంట్ ట్రైన్ బోగి పెడితే ఎలా ఉంటుంది డిఫరెంట్గా, దాంట్లో కంప్లీట్గా సేమ్ ఇంతకుముందులాగా ఉండదు కదా. అదేవిధంగా ఇది కొంచెం డిఫరెంట్గా మధ్యలో యాడ్ చేస్తున్నట్టు డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్. సో దీనివల్ల ఏమవుతుందంటే, స్పైక్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. కరోనా వైరస్ రౌండ్గా ఉన్నట్టయితే కనుక ఉంటుంది, అలానే దానికి కొంచెం కిరీటం లాగా స్పైక్స్ ఉంటాయి. ఆ స్పైక్స్తోనే వచ్చి మనకు అతుక్కుంటుంది మన బాడీలో సెల్స్కి. అలా అతుక్కునే యొక్క స్పైక్ ప్రోటీనే మారిందనమాట కొంచెం, అంటే కొంచెం అప్డేట్ అయింది. అలా అప్డేట్ అవ్వడం వల్ల ఏంటంటే దాని యొక్క విరులెన్స్ అంటే కొంచెం డేంజర్ అనేది పెరగడం అనేది గమనించారు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, ఇది ఎఫెక్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ చూస్తే కొంచెం యంగ్ వాళ్ళకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది. అండ్ తీవ్రత చూస్తే కొంచెం 50% to 70% మోర్ సివియర్ అని ఇనిషియల్గా అన్నారు. బట్ వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ.
ఇంకా కొంచెం దాని గురించి మనకి తెలియాలి, ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. అండ్ దాని రిపోర్ట్ అండ్ రీసెర్చ్ బట్టి వీల్ నో నిజంగానే అంత డేంజరస్సా లేకపోతే ఇంతకుముందున్న వైరస్ లాగానే దీనికి కూడా అదే సేమ్ క్వాలిటీస్ ఉన్నాయా అని. ఈ మ్యూటేషన్స్ అనేవి కొత్త కాదు, ఇంతకుముందు కూడా మనం చాలా చూసాం, ఈవెన్ కరోనా వైరస్లో చూసాము. అండ్ అదర్ వైరసెస్ లైక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయితే ఇంకా చాలా కామన్. మ్యూటేషన్స్ హ్యాపెన్ ఎవ్రీ సింగిల్ డే అనుకోండి, అంటే మల్టిప్లై అయ్యే కొద్దీ మ్యూటేషన్ అవుతూనే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంటాం కదా, సో దాని యొక్క ఇది కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటాం కదా, దాని లోపల ఉన్న మెటీరియల్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూటేషన్. సో సేమ్ వే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తయారు చేసాం కష్టపడి, ఈ ఒక సంవత్సరం కష్టపడి చాలామంది ఒక వ్యాక్సిన్ అయితే తయారైంది. మళ్ళీ ఇప్పుడు కొత్తది వచ్చేసింది, వ్యాక్సిన్ పనిచేయదు అని అనుకుంటాం మనం అందరం. అలా కాదు, వ్యాక్సిన్ అనేది మల్టిపుల్, అదే చెప్పా కదా, ట్రైన్లో చాలా బోగీలు ఉంటాయి, ఒకటే బోగి కాదు మనకి. సో ఆ ఒక్క బోగినే మారింది ఇప్పుడు. సో వ్యాక్సిన్లో కూడా ఆ ఒక్క పార్ట్ మాత్రమే వాళ్ళు కొత్తది యాడ్ చేస్తారు దానికి పెద్ద టైం పట్టకపోవచ్చు, మళ్ళీ ఇంకో సంవత్సరం పట్టకపోవచ్చు అది రావడానికి. కొన్ని ఫ్యూ డేస్ ఆర్ మంత్స్లోనే వాళ్ళు దాన్ని యాడ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ దానికి ఒకవేళ నిజంగానే సెపరేట్ వ్యాక్సిన్ అవసరమైతే కనుక వ్యాక్సిన్ తయారు చేయడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ ఆ బేస్ ఆల్రెడీ ఉంది మనకి. ఆ కోవిడ్ మల్టిపుల్ జీన్స్ యొక్క వ్యాక్సిన్ వచ్చింది, ఆ స్పైక్ ప్రోటీన్ది. కొంచెం డిఫరెన్స్ ఉన్నదానికి వాళ్ళు దే విల్ యాడ్ ఫ్యూ థింగ్స్ అండ్ దే విల్ ఈజీలీ మేక్ దట్ వ్యాక్సిన్ ఇన్ ఫ్యూ మంత్స్. ఇట్ వోంట్ టేక్ ద సేమ్ టైమ్ యాజ్ ఇట్ హెస్ టేకెన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అంత టైం పట్టకపోవచ్చు. సో అందరూ ప్యానిక్ అవుతున్నారు, అమ్మో ఇది వచ్చేసింది ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా. అలా కాదు, సింపుల్, మాస్క్ వేసుకోవాలి, మనం గుంపులుగా ఉండకూడదు, హ్యాండ్స్ నీట్గా పెట్టుకోవాలి. ఇవి చేస్తే అది ఎన్ని మ్యూటేషన్స్ వచ్చినా, ఎంత పెద్ద వైరస్ అయినా కానీ, ఎంత డేంజరస్ వైరస్ అయినా కానీ మనకు అంత ఈజీగా రాదు. సో మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే, భయం కంటే అవగాహన ముఖ్యము. అవగాహన అంటే ఏంటి? ఎంతోమంది చెప్తున్నారు, ఇప్పుడు దాకా మీకు విసుగొచ్చి ఉంటుంది మాస్క్ పెట్టుకోండి అంటే, కానీ తప్పదు, మాస్క్ అనేది పెట్టుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. వ్యాక్సిన్ అనేది దూరంగా కనిపించే నక్షత్రం, దాని బదులు దగ్గరగా ఉండే సొల్యూషన్ ఏంటి? మాస్కు. దాని తర్వాత డిస్టెన్సింగ్ అనేది ఎప్పటికీ మెయింటైన్ చేయాలి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, తప్పదు. అపార్ట్ ఫ్రమ్ దట్ హైజీన్, ఇప్పుడంతా చాలా వరకు హైజీన్ మెజర్స్ పెరిగాయి అన్ని చోట్ల. సో హైజీన్ అనేది పాటించాలి. సో ఈ కొత్త వైరస్ గురించి ఈ పాయింట్స్ నేను మీకు చెప్దాం అనుకున్నాను. సో ఇవి మీకు గుర్తుపెట్టుకోండి. అది మారింది, కానీ ఇండియాలో వచ్చిందో లేదో కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మ్ అవుతుంది, ఒకవేళ వచ్చిందో లేదో చెప్తారు కొన్ని రోజుల్లో. ఒకవేళ వచ్చినా భయపడకండి, ఇంతకు ముందులాగే ఏ ప్రికాషన్ తీసుకుంటున్నారో అదే ప్రికాషన్స్ కంటిన్యూ చేయండి, అది సరిపోతుంది. వచ్చినప్పుడు అది ఎంత డేంజరా ఏంటి అనేది మనకి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది మనకి. సో ఆల్రెడీ తెలియదు కాబట్టి మనకు తెలిసింది ఏంటి ప్రస్తుతానికి? ప్రికాషన్స్. సో దాన్ని మనం గట్టిగా పాటిద్దాం. ప్రికాషన్స్ అనేది గట్టిగా ఫాలో అయితే అది ఎంత సివియర్గా ఉన్నా మనకి రాదు. సో దట్ ఈస్ వన్ థింగ్ you should remember, all of you. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.